కుమ్మర మల్లన్న జాతరలో కుల అహంకారంతో చిన్నారిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్ల మహేష్ డిమాండ్ చేశారు. కుల అహంకారానికి బలైన చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం క్లాక్ టవర్ చౌరస్తాలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి కొమెర జాతరలో కుల అహంకారానికి బలైన చిన్నారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ చిన్నారి చావుకు కారణమైన 8 మందిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కుల మతపరమైన ఘర్షణలు చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. అభం శుభం తెలియని 2 నెలల పసిపాపను హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. 2 నెలల పసిపాపను చూసైనా తన భర్తను కొట్టవద్దని వేడుకున్నందుకు కొందరు దుర్మార్గులు అహంకారంతో పసిపాపను తన్నారని, దీంతో ఆ పాప చనిపోయిందని, ఇది కుల దురహంకారానికి నిదర్శనమని అన్నారు. చిన్నారి మృతికి కారకులను అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి రాజకీయాలకు అతీతంగా నిందితులను అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్, రఘువరన్, మేడి కిరణ్, మహేష్, భుక్య రాథోడ్ నాయక్, యాదగిరి శివ, మాధ సుశ్రవణ్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో మల్లన్న జాతరలో కులం పేరుతో జాతర నువ్వు రావద్దని చెప్పి కుటుంబాన్ని, అతని భర్తని, గణేష్ని, అతని తమ్ముడిని దాడి చేస్తుంటే ఈ పసిపాపను చూసైనా సరే మీరు మా భర్తని వదిలిపెట్టాలని చెప్పి అమ్మాయి పసిపాపను పెడితే ఆ పసిపాపని కూడా చంపి ఈరోజు పెత్తందారులు మొత్తం కూడా పసిపాపను చూడ చంపిన ఘటన, ఈరోజు అమానుష ఘటన మనంతా కూడా సిగ్గుచేటు. 79 ఏళ్ల స్వాతంత్ర భారతవన్లో ఇప్పటికి కూడా కులోన్మాద చర్యలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వెంటనే ఈ పసిపాపను చంపిన పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో పాల్గొన్న వారు 8 మంది ఉంటే 3 మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకా 5 అరెస్ట్ చేయలేదు. కావున మొత్తం అందరినీ, ఇందులో భాగస్వామిని అందరినీ కూడా అరెస్ట్ చేసి న్యాయం చేయాలని చెప్పి, అదేవిధంగా పసిపాప కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసులు శాస్త్రం చేయడం వల్ల ఇంతవరకు కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. కావున దీంట్లో ఈ ఘటన జరిగిన తర్వాత స్పందించండి పోలీసులు, అదేవిధంగా ఎటువంటి చర్యలు తీసుకున్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డీవైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది.